ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు తోపు నామినేషన్స్ ఎవరి అనిపించాయండి మీకు? అయేషా అండ్ తనుజాది కదా. ఎందుకంటే అయేషా ముందే సుమన్ గారితో మాట్లాడుకుంటుంది లైవ్లో నిన్నంతా. ఏంటంటే నేను మీకు ఇస్తాను, సో మీరు తనుజ నామినేట్ చేయాలని చెప్తుంది. అయేషా ఏంటంటే నిజంగానే లైవ్లో కూడా ఏం చెప్తుంది అంటే, తనుజానే నా టార్గెట్, తనుజానే. ఎందుకంటే నేను చిన్న వాళ్ళతో పెట్టుకోను, చిన్న వాళ్ళతో పెట్టుకుంటే నేను బయటకు రాలేను, సో నేను పెద్దవాళ్ళతో పెట్టుకోవాలని చెప్పేసి ఇమ్ముతో చెప్పేస్తుంది. ఇమ్ముకు అర్థమైపోతుంది తనుజ టాప్లో ఉందని. ఈరోజు కూడా చాలా మెయిన్ డిస్కషన్స్ అయ్యాయి లైవ్లో. సంజనాకి మాధురికి కూడా ఏదో ఫ్రాంక్ అని చెప్పి ఉన్న నిజాలని బయట పెట్టుకొని ఒళ్ళు పెట్టుకుంటారు. అలాగే మాధురి వర్సెస్ దివ్య, వీళ్ళు కూడా బాగా గొడవ వేసుకుంటారు. అది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను ఈరోజు లైవ్ది. ఇంకొకటి వచ్చేసి టాప్ 5 కూడా డిస్కస్ చేసుకున్నారు. మాధురి గారు చెప్పేశారు టాప్ 5 ఎవరు అనేది. సో ఇమ్ము అండ్ భరణి, తర్వాతకు వచ్చేసి తనుజ, కళ్యాణ్, సంజన, వీళ్ళు 5 ఉన్నారని చెప్పేసి మాధురి గారు మొత్తం అన్నీ బయట చెప్పేస్తున్నారు మనకి. సో మనకు స్టార్టింగ్ ఏమొస్తుంది అంటే, నేను ఆల్రెడీ కొంతమంది నామినేట్ చేశారు, మళ్ళీ అదే ప్రాసెస్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. మాధురి వచ్చేసి భరణితో అంటుంది, సో మీరు దివ్య తనుజ తప్ప ఇంకెక్కడా ఉండట్లేదు, వాళ్ళిద్దరితోనే స్టిక్ అవుతున్నారు, ఇంకెవరితో ఉండట్లేదు అని చెప్పేస్తుంది. సో దివ్య తప్ప ఇంకో ప్రపంచం కనిపించట్లేదు. అలాగే డీమాన్తో రమ్య చెప్తుంది, బుర్ర పెట్టాడు, నువ్వు ఆ పులిహోర కంటెంట్ వదిలేసేయి, సో నీకు బుర్ర లేదు అన్నట్టుగా నిన్న ఆల్రెడీ చెప్పింది, ఈరోజు కూడా అదే చెప్తుంది. సో రీతు బాగా ఆడుతుంది, సో నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పేసి ఇంట్లన్నీ ఇచ్చేస్తుంది. సో అందుకే ఈరోజు డీమాన్ రీతు కూడా ఎక్కడ కనిపించట్లేదు లైవ్లో. అలాగే రీతు దువ్వాడ వచ్చేసి బాల్ గెలుచుకుంటుంది, అక్కడ బాగా పొట్లాట అవుతుంది, రీతుకి ఇచ్చేస్తుంది. సో రీతు ఏంటంటే భరణి గారిని నామినేట్ చేస్తుంది, ప్లస్ రాముని నామినేట్ చేస్తుంది. ఏంటంటే భరణి గారికి, మీరు రెడ్ బ్లూ టీము ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నాను, కానీ మీరు అప్పుడు సపోర్ట్ చేయలేదు, తర్వాత బెట్ టాస్క్లో కూడా సపోర్ట్ చేయలేదు, నాకు మాట ఇచ్చి వదిలేశారు అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత రాముకి ఏంటంటే ఆ బెలూన్ టాస్క్ గురించి, అందులో నీదే అంటే అక్కడ ఏం చెప్తుందంటే భరణికి, సో రాముకే హెల్ప్ చేశారు నాకు చేస్తా అని చెప్పేసి మీరు ఇప్పటి వరకు నా తరపున స్టాండ్ తీసుకోలేదు అన్నట్టుగా అతన్ని నామినేట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి దివ్య నామినేట్ చేస్తే, దివ్యాని ఏంటంటే నీ వల్ల బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది, సో నువ్వు ఫుడ్ మానిటర్గా ముందే అక్కడ నువ్వు అన్ని తీసి పెట్టుంటే ఫుడ్ అయ్యేది, నేను తొందరగా తినేదాన్ని, నాకు బాగా ఆకలి వేసింది, సో దానివల్ల నాకు నీరసం వచ్చింది అని ఒక సిల్లీ రీజన్తో చేస్తుంది. కానీ ఇది నిజమే, ఎందుకంటే దివ్యాది 100% మిస్టేక్ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఆమె అన్ని తీసేస్తే ఎవరిది వాళ్ళు కట్ చేసేటోళ్ళు, ఎవరిది వాళ్ళు వంట చేసేటోళ్ళు. నిన్న జరిగిన గొడవలో మాధురిది మిస్టేక్ ఉంది, ఆమె గట్టిగా అరవడము, ప్రొవోక్ చేసినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ దివ్య కూడా మిస్టేక్ చేసిన మిస్కమ్యూనికేషన్ అయింది, అక్కడ ముందే తీసి పెడితే బాగుండేది కదా, అది నాకు కూడా అనిపించింది. సో అది నిన్న గొడవ అయినాక కూడా రీతు మాధురితో డిస్కస్ చేస్తారు ఇదే విషయం, అదనమాట. సో అలాగా దువ్వాడ వచ్చేసి భరణిని సేవ్ చేసి దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. సో భరణి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. ఇక మీరు భరణి గారితో తప్ప ఎవరితో ఉండట్లేదు దివ్య, నేను ఎవరితో ఉండాలి ఉండద్దు అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎవరితో ఉండాలనిపిస్తే వాళ్ళతో ఉంటానని దివ్య అంటది. సో దివ్య ఏంటంటే ఇంకా అందరు చెప్పి తనుజ మన ఇద్దరి గురించి అందరికి చెప్తుంది, వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, ఆడుతుర్రు, సో అని అందరికీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఏడ్ చేస్తుంది. అందుకే ఇక్కడ మళ్ళా తనుజాని తప్పు పడుతుంది షార్ట్కి వెళ్ళేసి. అలా ఇంకా దివ్య రాము వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటారు. నాకు కూడా నీరసం వచ్చింది, నేను కూడా ఊరుకున్నాను కదా, మరి ఎందుకు ఇప్పుడు ఆకలి అవుతుంది, ఒక పూటకి అడ్జస్ట్ కాలేకపోతారా అని ఇంకా వీళ్ళు చాలాసేపు డిస్కషన్ పెడతారు అనమాట. ఇక్కడ అయితే ఇంకా దివ్యకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది నిన్న నుంచే. ఇక ఈరోజు లైవ్లో కూడా అంతే, నేను వెళ్ళిపోతానేమో, నేను నామినేట్ అయ్యాను కదా, నేను వెళ్ళిపోతానేమో అన్న ఒక భయం స్టార్ట్ అయింది. కానీ నేను వెళ్ళిపోతా, తలెత్తుకుని వెళ్ళిపోతా అని ఇంకా చెప్తుంది. తర్వాత భరణి సెల్ఫ్ డబ్బా స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, నన్ను నామినేట్ చేసిన వాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు, అందరూ వెళ్ళిపోయారు, అందరూ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. సో ఎవరు ఇక్కడ లేరు, కానీ నేను ఎవరిని టార్గెట్ చేయలేదు, నేను ఎవరిని నామినేట్ చేయలేదు, కానీ వెళ్ళిపోతారు అంతే అని చెప్పేసి, రాము పిక్చర్ దేకో 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 పిక్చర్ దేకో అని ఇట్లా స్టైల్గా అటు ఇటు కొడుతూ మాట్లాడుతుంటాడు అనమాట. నేను కొడితే ఎలా ఉంటుందో చూడు, ఇప్పటి వరకు నేను రీతుని నామినేట్ చేయలేదు, కానీ నన్ను టార్గెట్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను రీతుని అయితే ఎవరు నన్ను చేసిన వాళ్ళు నేను ఎప్పుడు రివర్స్ చేయలే అని చెప్తాడు.
సో అన్ని బ్రాండ్ ఇక్కడ మళ్ళీ ఇమ్ముతోని ఆయేష మాట్లాడుతుంది, ఇక్కడ అన్ని బాండ్స్ బ్రేక్ చేయాలి, నాన్న కూతురు లవర్స్ అన్నిటిని బ్రేక్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. తర్వాత సంజన వచ్చేసి రాముని నామినేట్ చేస్తుంది. సో నువ్వు క్యాప్టెన్గా ఇక్కడ ఏంటంటే నువ్వు క్యాప్టెన్గా ఉన్నప్పుడు డీమాన్ కన్నా ముందే భరణి గారు కింద పడ్డారు, అప్పుడు నువ్వు అన్యాయం చేసినావు, లేకపోతే డీమాన్ రీతికి ఇమ్యూనిటీ వచ్చేది. ఇంకొకటి, ఆ రోజు నాకు వీజింగ్ ప్రాబ్లం అయింది, నేను ఇక్కడే పడుకున్నా అంటే ఒప్పుకున్నావు, తర్వాత భరణి గారి దగ్గరికి వెళ్ళి ఆయన వద్దు పంపించేయనగా నన్ను పంపించేశావు. అలాగే భరణి గారికి షోల్డర్ పెయిన్ ఉందని చెప్పేసి ఆయన పడుకొని ఇచ్చావు, కానీ నాకు మాత్రం ఎందుకు ఇట్లా నన్ను ఎందుకు పంపించేసావు, ఇవే పాయింట్స్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది. సో నీ వల్ల నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, ప్లస్ క్యాప్టెన్గా నా దృష్టిలో నువ్వు ఫెయిల్ అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత ఇంకా రాము డిఫెండ్ చేసుకుంటాడు, కానీ అది ఇంకా అంత అవసరం లేదు, మీకు లాగ్ అయిపోతుంది వీడియో. తర్వాత సో భరణిని కూడా నామినేట్ చేస్తుంది, కానీ ఇక్కడ భరణి నామినేట్ చేయడంలో కొంచెం మిస్టేకే ఉంది, ఎందుకంటే ఆమె కోసం బాక్స్ సాక్రిఫైస్ చేశాడు, ఈమెతో ఉండట్లేదు, ఓకే నేను ఒప్పుకుంటా. సో దివ్య వచ్చినప్పటి నుంచి తనుజ సంజనని పట్టించుకోవట్లేదు, కానీ ఈమెకు మనసులో ఏదైనా పడితే అది టార్గెట్ చేస్తుంటుంది అనిపిస్తుంది నాకు భరణి గారిని. సో భరణి గారు బాండింగ్స్ మధ్యలో ఉన్నాడు, కానీ ఎవరికి ఏం అంత అన్యాయం చేయలేదు. అక్కడ రాముకి చెప్పాడు ఆమెను పంపించేసేయని, అంతే కదా, దానికి నువ్వు నామినేట్ చేయాల్సినంత అవసరం లేదు, నీకు ఆల్రెడీ సాక్రిఫైస్ ఉంది. కాకపోతే ఇది ఏంటంటే ఒక సాక్రిఫైస్ చేసినంత మాత్రాన నేను ఎప్పటికీ మీకు అణిగిమణిగి ఉండాలా అన్నట్టుగా చేసేసింది అనమాట. సో షోల్డర్ పెయిన్ ఉంది కాబట్టి పిల్లో కింద పెట్టి పడుకోవాలి, అలాగే క్యాప్టెన్ని మీరు పప్పెట్ చేశారు. అయితే భరణి నేను క్యాప్టెన్ రూమ్లో పడుకోవడానికి అందరిని అడిగాను అంటే సంజన నన్ను అడగలేదని ఒకటే పాయింట్ మీద నిల్చుంటుంది, నన్ను అడగలేదు. సో హ్యూమానిటీ గురించి మాట్లాడారు కదా అని గట్టిగా ఎగబడతాడు. ఇక్కడ భరణి గారికి అసలు నచ్చలేదు. సో బాక్స్ సాక్రిఫైస్ చేసినాను, మీకోసం నేను అది ఎంత విలువైంది నేను చేసినాను మీకు అర్థం కావట్లేదు, అలాగే మీరు వెళ్ళిపోవాలని కూడా నేను ఆ రోజు చెప్పలేదు అన్నట్టుగా ఇంకా చాలాసేపు గట్టిగా మాట్లాడతాడు. ఇక్కడ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది, కానీ కొంచెం ఉంది దివ్య వచ్చినప్పటి నుంచి వీళ్ళని కేర్ చేయట్లేదు, అది మనసులో పెట్టుకుంది సంజన. ఒకటి మనసులో పెట్టుకుంటే ఇంకా అది పగ సాధించేసినట్టుగా ఉంటుంది ఆమె బిహేవియర్. తర్వాత ఇంకా గౌరవ్ వచ్చేసి భరణిని నామినేట్ చేస్తాడు, రాముని సేవ్ చేస్తాడు. రాము కొంచెం సోపతుంది, వీళ్ళు తెలుగు నేర్చుకోవడం డాన్స్ నేర్చుకోవడం ఇవన్నీ కొంచెం సోపతుంది కాబట్టి అలా చేసేస్తాడు. తర్వాత తనుజ ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ గౌరవే బాల్ దొరికించుకుంటాడు. ఆయేష ఏంటంటే నాకు కావాలి, అందరూ మనం ముందు స్టాండ్ తీసుకుంది ఏంటి, అందరికీ ఛాన్స్ దొరకాలి, అందరి ఒపీనియన్స్ బయట పడాలి, అందరికీ నామినేట్ చేసేలా ఉండాలని కొంచెం లొల్లి పెట్టి బాల్ తీసుకుంటుంది. సో సుమన్ అన్నకి ఇస్తుంది. సుమన్ అన్న ఏంటంటే తనుజని నామినేట్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే సంజనాని జోక్ నామినేట్, అంటే మీరు అక్కడ కొట్లాడుకుంటుంటే మీరు నవ్వుతుంటారని కొంచెం జోక్గా నామినేట్ చేస్తాడు, అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా తనుజని వచ్చేసరికి ఏం నామినేట్ చేస్తుంటే, సో మీరేంటంటే నన్ను అంటారు కదా, సో మీరు కూడా అంతగా ఏమీ ఆడట్లేదు, మీరు కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటారు, సో మీరు కూడా బంధాలు ఇవన్నీ అన్నీ చెప్తాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆయేష వచ్చి తనుజని నామినేట్ చేస్తుంది. తనుజని నామినేట్ చేసేసి మీ వల్ల భరణి గారికి ఏమో పోతుంది, అలాగే ఫ్యామిలీస్ కూడా అందరూ వదిలేసి వచ్చారు, మీరు నాన్న అన్న రిలేషన్షిప్ వల్ల వేరే అమ్మాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది, ఇక్కడ మా సీరియల్స్ కాదు, ఇక్కడ ఇంత ఎఫెక్ట్ అంటే ఇంత బాండింగ్స్ పెట్టుకొని ఇలా మొత్తం గేమ్ అంతా ఇది చేసుకోనికి రాలేదు, సో అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి అన్నట్టుగా చాలా బాగా మాట్లాడుతుంది. ఇది సపరేట్ వీడియో నేను చేశాను. ఇది తనుజకి ఎక్కడో కొట్టిందబ్బా, తనుజకు బాగా కలిగింది. తనుజ కూడా అనేది మీరు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, నాకు అర్థమవుతుంది, తనుజ కూడా అర్థమైంది. సో ఈమె ఖచ్చితంగా నేను ఒక పెద్ద కొండనే కొడతా అన్నట్టుగా వచ్చింది, గట్టఫార్ ఇచ్చిందబ్బా, ఏమన్నా మాట్లాడిందా, ఇంక గుక్క తిప్పుకోకుండా గట్టిగా మొత్తం ఇచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళంతా షేక్ అయి చూస్తున్నారు, అట్లా మాట్లాడుతుంది. సో నాన్న అనే బంధం పెట్టేసుకొని నువ్వు ఆయన హెల్ప్ చేయకపోతే ఏడుస్తావు, అందరితో చెప్తావు, నువ్వు అరవడం ఏడవడం తప్ప చేసింది ఏమీ లేదు ఇక్కడికి వచ్చి. సో ఇంకా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేదు, నువ్వు అతను ఏదన్నా గేమ్లో హెల్ప్ చేయకపోతే ఇంకా అందరితో చెప్పుకోవడం బాధపడడం ఇదేంటి, నీ వల్ల వేరే అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది, నీకు సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి అన్యాయం చేస్తాడు ఈ బంధాలు పెట్టుకొని, నీ వల్ల అతనికి ఏం చెడిపోతుంది.
సో ఇది వద్దు. బాండింగ్స్ అంటే నాన్న అనే బంధం పెట్టుకొని సర్వైవ్ అవుతారు, లవర్ అనే బంధం పెట్టుకొని చివరి వరకు ఉండాలని చూస్తున్నారు కదా, ఇది కాదు గేమ్ అంటే. సో బాండింగ్స్ పెట్టుకోవద్దు అన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే ఆమె బాండింగ్ పెట్టుకోవద్దు అనే అన్నట్టుగానే ఉంటుంది లైవ్లో కూడా. చూద్దాం మరి ముందు ముందు ఆట ఎలా ఉంటుందో. ఇక తర్వాత వచ్చేసి సంజన గారికి మాధురి గారికి ఒక డిస్కషన్ వస్తుంది. అయేష చెప్పింది కరెక్టేనా అంటే అవును సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని కొంచెం ఎక్కిచ్చి చెప్తుంటుంది మాధురి గారికి తనుజ గారి గురించి అనిపించింది. ఇక తర్వాత నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తా ఒక డిస్కషన్ చూపిస్తారు. ఈ మాధురి గారు ఏంటి బ్యాక్ పిచ్చింగ్ అన్నీ చెప్తున్నారు బయట చూసి వచ్చి అని చెప్పేసి వాళ్ళది ఒక డిస్కషన్ ఉంది. ఇంకా చాలా డిస్కషన్ ఉన్నాయి. లైవ్ మిడ్ నైట్ లైవ్ వీడియోస్ కూడా చేశాను, మీకు అవి సపరేట్గా కావాలనుకుంటే చూడండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.